శాసనసభలో ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. 340 రూల్ ప్రకారం ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదని గతంలో రోజా తరపున ఇంద్రా జయసింగ్ వాదనలు వినిపించగా హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెన్షన్ పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ స్టేపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. సభా సాంప్రదాయాల ప్రకారమే రోజాను సస్పెండ్ చేశామని వివరించారు. అసెంబ్లీ కార్యదర్శి వాదనలతో ఏకీభవించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 340 రూల్ ప్రకారం ఒక సెషన్ వరకే సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు ఉందని రోజా తరపు న్యాయవాది ఇంద్రా జయసింగ్ గుర్తు చేశారు. నియోజకవర్గ సమస్యలపై సభలో లేవనెత్తాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోజా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ దొంగల పార్టీగా మారిందని విమర్శించారు రోజా. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి రాష్ట్రాన్ని విడగొట్టిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ గారు క్లియర్ కట్ గా పార్టీ పెట్టిన 1982 మొదటి మహానాడులోనే చెప్పారు, రాజకీయాల్లో విలువలు ఉండాలి, ఎవరైనా నా సిద్ధాంతాలు నచ్చి నా పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలని. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ పెట్టిన కొత్తల్లోనే చెప్పారు, నా పార్టీలోకి ఎవరు వచ్చినా రిజైన్ చేసి రావాలి అని చెప్పి. ఆ విధంగానే రిజైన్ చేయించాడు, అందరితో బై ఎలక్షన్ కూడా వెళ్ళాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తాను అభివృద్ధి చేశాను, తన అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్తున్నాడో, తన ఫేస్ వాల్యూ చూసి వస్తున్నాడని చెప్తున్నారో, మరి దాని మీద నమ్మకం ఉంటే వచ్చిన వాళ్ళతో రిజైన్ చేసి ఎన్నికల్లోకి రండి. మీ పరిపాలన ఎంత ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్తుందో ప్రజలు మీకు తెలియజేస్తారు. సభ వ్యవహారాల్లో ఫైనల్ స్పీకరేనని అధికార టీడీపీ అంటుండగా గతంలో మిగతా రాష్ట్రాల్లో సభలో సభ్యులకు న్యాయం జరగకుంటే కోర్టులను ఆశ్రయిస్తే తీర్పు ఇచ్చాయని గుర్తు చేసింది వైసీపీ.